అందరికీ నమస్కారం. నేను మీకు ఇదివరకు ఒక వీడియో చేశానండి హోమియోపతి గురించి. హోమియోపతి చాలా మంచిది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ మంచిదండి. తీయగా ఉంటాయి, స్వీట్స్ పంచదారలాగా ఉంటాయి. డ్రగ్స్ కలుపుతారండి, దాంట్లో డైల్యూషన్స్ ఉంటాయి. ఆ డైల్యూషన్స్ కలిపిన తర్వాత అవి బాగా పవర్ఫుల్ అనమాట. పంచదార లాగానే ఉంటాయి, స్వీట్ లాగానే ఉంటాయి, కానీ అది మందు అనమాట. హోమియోపతిలో డ్రగ్స్ కలుపుతాం మనం. ఇప్పుడు సపోజ్ పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఇంజక్షన్లు అంటే భయము, మళ్ళీ ఏదైనా టాబ్లెట్ వేయాలన్నా చేదుగా ఉంటాయి కాబట్టి పిల్లలు అవి రారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే రారు. అందుకని హోమియోపతి కనిపెట్టారండి. అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు హోమియోపతి గురించి. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగుంటుందండి వాడుకుంటే. ప్రతి ఒక్కళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ, మోషన్ ప్రాబ్లం ఉన్నా కానీ, పెయిన్స్ ఉన్నా కానీ, కడుపులు నొప్పి లేడీస్ అందరికీ కూడా, ప్రతి ఒక్క దానికి కూడా హోమియోపతి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏడుస్తారు, ఇంజక్షన్లని, టాబ్లెట్లని, అదని ఇదని. అందుకని పిల్లల్ని కొంచెం హోమియోపతి ద్వారా ఒకసారి అలవాటు చేసి చూడండి. ప్రతి ఒక్క మందులు కూడా ఉంటాయి పిల్లలకు. మంచి డాక్టర్ని సంప్రదించండి. అది మనమే ఎన్నుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ అయితే బాగుంటుంది అని. మనమే మన పిల్లల్ని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. మంచి డాక్టర్ని సంప్రదించండి.